ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 20కే పూర్తి కావాల్సింది 7 ఏళ్లు డిలే అయింది. దీనికి కూడా కారణం మీరు ఆలోచిస్తే రాజకీయ కక్షతో అవగాహన లోపంతో గోదావరి పైనుండే పోలవరంలో డయాఫామ్ వాల్ ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్ర రూపంలో వస్తుంది. 40-50 లక్షల క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అంటే ఒకే రోజు 400 నుంచి 500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. అలాంటి ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. 380 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. ఒకే సంవత్సరం 2 సీజన్లో పూర్తి చేశాం. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. కాలయాపన ప్రయోజనాలు కూడా రాకుండా పోవడం, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పోలవరం పూర్తయితే మనకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు. నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లో నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి. సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది. ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు.
అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. హంద్రి నీవా పూర్తి చేస్తాం, గాలేరు నగిరి పూర్తి చేస్తాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు తెస్తాం, అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం. రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే. ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్లో చెప్తున్నాను. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 100% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి, అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల, ఒంటిమిట్ట, ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్ప రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి, తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, రాజకీయం అంటే సేవాభావం ఉండాలి. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు, కడవందరిని చిన్న చూపు చూశారు. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు,
ఆవిడని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా? ఆడబిడ్డను అడగండి. అంటే 13 × 15 13 × 5 6 దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేదా? పడిందా? పడుంటే రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఏమమ్మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా? నేనే దీపం పెట్టా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈరోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతుల పైకెత్తండి. దీనివల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఇప్పుడే ఒక ఆవిడ చెప్తుంది, ఒకప్పుడు నేను మా తల్లిని చూడాలంటే చాలా సమస్య ఉండేది. ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తున్నానని చెప్పింది.